గుడ్ మార్నింగ్ టీచర్స్. డిఎస్సి ఎఫ్ఆర్ఎస్‌లో టీచర్స్ రిజిస్ట్రేషన్ అలాగే అటెండెన్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క టీచర్ దగ్గర డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్ ఉంటుంది. ఇప్పుడు అప్డేట్స్ వచ్చాయి కాబట్టి ముందుగా అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత ప్లే స్టోర్‌కెళ్ళి మళ్ళీ రీఇన్‌స్టాల్ చేసుకోవాలి డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్‌ని. దాని తర్వాత మన స్కూల్ లాగిన్ కావాలి. మన యూడైస్ కోడ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇలా ఆప్షన్స్ వచ్చేస్తాయి. స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అటెండెన్స్ 2 ఆప్షన్స్ వచ్చాయి. ముందుగా ప్రతి ఒక్క టీచర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపించే రిజిస్ట్రేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మన స్కూల్లోని టీచర్స్ నేమ్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏ టీచర్ నేమ్ అయినా లేకపోయినా ఎక్స్ట్రాగా కనిపించినా మీ సిఆర్పికి కానీ ఎంఐఎస్ కానీ తెలియజేయవలసి ఉంటుంది. మనం టీచర్ నేమ్ పైన క్లిక్ చేశామంటే స్టూడెంట్‌కి మనం ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఇలా సింబల్ వచ్చేస్తుంది. అక్కడ మనము రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కెమెరాకి బ్యాక్ సైడ్ పెయింటింగ్స్ అవి లేకుండా వాల్ పైన ప్లెయిన్‌గా ఉండేటట్టు చూసుకొని రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆ సర్కిల్ అంతా కూడా ఐ బ్లింక్ కాగానే గ్రీన్ కలర్ అయిపోతుంది. దాని తర్వాత మనము అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆప్షన్ మాత్రం స్కూల్ హెచ్ఎం లాగిన్‌లో మాత్రమే ఉంటుంది. ఇక అందరూ టీచర్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం అటెండెన్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ అటెండెన్స్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసాము అంటే సెర్చ్ స్టాఫ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ టీచర్స్ నేమ్స్ వచ్చేస్తాయి. అప్పుడు అటెండెన్స్ తీసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చూసింది స్కూల్ లాగిన్‌లో. అక్కడ రిజిస్ట్రేషన్, అటెండెన్స్ ఎలా తీసుకోవాలో చూసాం. ఇక టీచర్ ఐడితో మనం లాగిన్ అయ్యి అటెండెన్స్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సెల్ఫ్ అటెండెన్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. టీచర్ ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అందరికీ కామన్‌గా staff@123 అని మనం ఎంటర్ చేశామంటే ఇలా ఆప్షన్స్ వచ్చేస్తాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉండదు. ఓన్లీ సెల్ఫ్ అటెండెన్స్ మాత్రమే ఉంటుంది. మీరు ఇక్కడ అటెండెన్స్ తీసుకోవచ్చు. హెచ్ఎం లాగిన్‌లో కాకుండా మీరు సెల్ఫ్‌గా. లీవ్ అనే ఆప్షన్ ఇంకా అప్డేట్ చేయలేదు. డిప్యుటేషన్ టీచర్స్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడే అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని ఆల్రెడీ ఆ స్కూల్లో ఐఎస్ఎంఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేసి ఉన్నాం కాబట్టి వాళ్ళకక్కడ అటెండెన్స్ ఆప్షన్ షో చేస్తుంది. దాని తర్వాత అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే జీపీఎస్ లొకేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా యూడైస్ ప్రొఫైల్‌లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ టీచర్స్.